టోక్యో ఒలింపిక్స్లో గన్ ఫెయిల్ అయిపోయి ఇండియాకి మెడల్ తీసుకురాలేదని చెప్పి కన్నీరు పెట్టి ప్యారిస్ ఒలింపిక్స్లో ఒకటి కాదు 2 మెడల్స్ సాధించింది. హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఇండియా. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఒకటే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఇండియాకు ఫస్ట్ మెడల్ అందించిన మను భాకరే ఇండియాకి రెండో మెడల్ని కూడా అందించింది. మను భాకర్ తన షూటింగ్ కెరియర్ ఎలా మొదలుపెట్టింది? టోక్యో ఒలింపిక్స్లో మెడల్ కోల్పోవడానికి గల కారణం ఏంటి? తను ఎందుకు ఒక స్టేజ్లో తన షూటింగ్ కెరియర్ని వదిలిపెట్టాలనుకుంది? తను మళ్ళీ ఎలా ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంది? మను భాకర్ సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్న తన కష్టం ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇండియా మొత్తం ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఒకటే, మను భాకర్. భారత్ నుండి ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్గా మను భాకర్ చరిత్రలో తన పేరు లిఖించుకుంది. మను భాకర్ ఎక్కడ పుట్టిందో తెలుసా? హర్యానాలోని రుజ్జర్ అనే జిల్లాలో జన్మించింది. పాఠశాల రోజుల్లో నుండే మను భాకర్ ఒక ఆల్రౌండర్. అన్ని రకాల క్రీడలు ఆడేది. అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి అన్ని రకాల క్రీడలు ఆడేది. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్లో తంగ్టా అనే క్రీడలో పాల్గొని నేషనల్ మెడల్ని కూడా సాధించింది. అయినా ఈ ఆటలేవి తనకు కిక్కివ్వలేదు. తనకు ఎందుకో షూటింగ్ మీద ప్రేమ కలిగి షూటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. 2016 రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత మను భాకర్ షూటింగ్పై తన మనసును పారేసుకుంది. అప్పటికే ఆమె వయసు 14 ఏళ్ళు. ఏ ఆటనైనా ఆడటాన్ని ప్రారంభించి పేరు రావడానికి కొంత సమయం పడుతుంది, అంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కానీ మను భాకర్కి అలా జరగలేదు. తను షూటింగ్ కెరియర్ ప్రారంభించి ఆడటానికి డిసైడ్ అయినప్పుడే తన షూటింగ్ కెరియర్ ప్రారంభించి సరిగ్గా 1 ఇయర్ కూడా కాలేదు ఇండియా మొత్తం తన పేరు మారుమోగేలా చేసుకుంది. అలా ఆమె తన షూటింగ్ కెరియర్ను ప్రారంభించి 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఫైనల్లో 242.3 రికార్డు స్కోర్తో ఒలింపియన్ అండ్ మాజీ నంబర్ 1 అయిన హీనా సిద్ధుని ఓడించి వార్తల్లోకి ఎక్కింది. ఇంకా అక్కడి నుండి మను భాకర్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అలా తను మాజీ నంబర్ 1 అయిన హీనా సిద్ధుని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచి అందరి దృష్టిని తనపై మార్చుకునేలా తన ఆటలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. మెక్సికోలో జరిగిన 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో ఆమె పరాక్రమం మరింత ప్రదర్శించబడింది. అక్కడ ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మెక్సికోకు చెందిన 2 సార్లు ఛాంపియన్ అయిన అలెగ్జాండ్రా జావాలాను ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. అలా మను భాకర్ షూటింగ్ కెరియర్ రోజు రోజుకి పైకి లేస్తూ ఒకదాని తర్వాత ఒకటి సాధిస్తూ 2019లో మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్లో 4వ స్థానం దక్కించుకొని ఒలింపిక్స్ కోటాలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, 2016 రియో ఒలింపిక్స్ తర్వాత తన షూటింగ్ కెరియర్ని ప్రారంభించిన మను భాకర్ 2019 కల్లా ఒలింపిక్స్ కోటాలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్కి ఇంత తక్కువ టైంలో రావడానికి మను భాకర్ ఎంత కష్టం పడి ఉంటుందో అర్థం చేసుకోండి. అలా మను భాకర్ టోక్యో ఒలింపిక్స్కి వచ్చింది. మను భాకర్ 19 ఏళ్లకే కోటి ఆశలతో టోక్యో ఒలింపిక్స్లోకి అడుగుపెట్టింది. తను ఆడిన 3 ఈవెంట్స్లలో ఒక్క దాంట్లో కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ 2వ రౌండ్లోనే తన పిస్తోల్ పనిచేయడం ఆగిపోయింది. అలా ఆగిపోయిన పిస్తోల్ని రిపేర్ చేయడానికే ఆమెకు 20 నిమిషాల టైం పట్టింది. అలా పిస్తోల్ని రిపేర్ చేసి తను మళ్ళీ ట్రై చేసినా ఇంకా లాభం లేకపోయింది. అలా ఎన్నో ఆశలతో మొదటి ఒలింపిక్స్కి వచ్చిన మను భాకర్కి తన మొదటి ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. అలా టోక్యో ఒలింపిక్స్లో ఓడిపోయిన తర్వాత మను భాకర్కి హార్ట్ బ్రేక్ అయింది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అలా తను ఈ షూటింగ్ క్రీడనే వదిలిపెడదాం అనుకుంది. ఒక దశలో తను సివిల్స్ ప్రిపేర్ అయిదామని అనుకుంది. అలా తను మానసిక ప్రశాంతత కోసం భగవద్గీతని చదివేది, ఎక్సర్సైజ్ చేసేది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది. మను భాకర్ తండ్రి ఒక ఇంజనీర్, తన తల్లి ఒక స్కూల్ టీచర్. ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి అందరూ తనకి ధైర్యాన్ని చెప్పేవాళ్ళు. అలా నువ్వు మధ్యలో ఆగిపోవద్దు, తిరిగి మళ్ళీ ప్రయత్నించు అని తనని మళ్ళీ ప్రోత్సహించారు. అలా మను భాకర్ తన ఒలింపిక్స్ కలను మళ్ళీ నెరవేర్చుకోవడానికి సిద్ధమైంది. ఈసారి మను భాకర్ తనలో ఉన్న లోపాలపై దృష్టి పెట్టింది. ఇక తన ఎయిమ్ ప్యారిస్ ఒలింపిక్స్ అని చెప్పి డిసైడ్ అయి గోల్ పెట్టుకుంది. 2022 కైరో వరల్డ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్లలో ఒక సిల్వర్, గతేడాది జరిగిన ఏషియన్ గేమ్స్లో టీమ్ ఈవెంట్లో మరొక గోల్డ్ నెగ్గి
మను భాకర్ మళ్ళీ గాడిలోకి పడింది. మను భాకర్ ఆటలో ఎలాంటి లోపాలు లేవని, తను మానసికంగా ఇంకా బలంగా ఉండాలని చెప్పి తన కోచ్ అయిన జస్పాల్ రాణా తన మానసిక బలంపై దృష్టి పెట్టాడు. అలా మను భాకర్ మానసికంగా కూడా బలంగా తయారై ప్యారిస్ ఒలింపిక్స్ లోకి వచ్చింది. పాత జ్ఞాపకాల్ని చెరిపేస్తూ మరి సరికొత్త ఆశయంతో ప్యారిస్ ఒలింపిక్స్ లోకి అడుగుపెట్టింది. అందరూ అనుకున్నట్లుగానే మను భాకర్ ఇండియాకి బ్రోంజ్ మెడల్ తెచ్చిపెట్టింది. బాక్సర్లకు రెజ్లర్లకు పేరుగాంచిన హర్యానా నుండి వచ్చిన ఒక 22 ఏళ్ల అమ్మాయి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకి మొదటి మెడల్ ని అందించింది. ఇండియాకి మొదటి మెడల్ అందించిన మను భాకరే రెండో మెడల్ ని కూడా అందించింది. ఇంకా తను 25 మీటర్స్ పిస్తోల్ విభాగంలో కూడా పాల్గొనాల్సి ఉంది. ఆల్రెడీ 2 మెడల్స్ సాధించిన మను భాకర్ ఇండియాకి 3వ మెడల్ ని తీసుకురాబోతుందా? ఆమె గెలిచిన తర్వాత ఆమె చెప్పిన మాటలు ఇవే. ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఇండియా చాలా కాలం నుండి ఒక మెడల్ కోసం ఎదురు చూస్తుంది. దాన్ని నేను ఇలా సాధించడం నాకు చాలా గర్వంగా ఉందని, చివరి షాట్ తను వేయబోయే ముందు తనలో ఉన్న శక్తినంతా ఉపయోగించి ఆ షాట్ వేశానని చెప్పింది. చివరిగా మను భాకర్ తను నమ్మిన సిద్ధాంతం ఏంటో చెప్పింది. తను ఎగ్జాక్ట్ గా భగవద్గీతలో ఏమైతే చెప్పి ఉందో అదే చేసిందంట. నేను చేయవలసిన ప్రయత్నాన్నంతా చేశాను, మిగిలింది దేవుడి పైన వదిలేశాను. మనం విధితో పోరాడలేము, ఫలితాన్ని మార్చలేము. కాబట్టి మన శక్తికి మించి పోరాడి ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. సో ఇది మను భాకర్ సక్సెస్ స్టోరీ. ఈవిడ జర్నీ మీకెలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.